నమస్తే అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి చాలా బావుంటుంది. కొద్దిగా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కొంచెం సేపు. అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు, కారానికి తగిన ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ ఇంగువ తీసుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. తిరగమాత చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించిన తిరగమాత వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత నానపెట్టుకున్న చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు అవసరమనిపిస్తే 2-3 స్పూన్ల నీళ్లు వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి పచ్చడి తయారైంది.